జీఎస్టీ 2.0 దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ కీలకంగా అదే అని చెప్పాలి. ఎందుకంటే సామాన్యులకు ఊరట కల్పించేలాగా, సామాన్యుల జీవన విధానాల్ని, జీవన ప్రమాణాల్ని మార్చేందుకు ఒక ప్రయత్నంలో భాగంగా జీఎస్టీ 2.0 అన్నదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఏవైతే గతంలో ఉన్న జీఎస్టీ స్లాబ్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ స్లాబుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు గానివ్వండి, కొన్ని లగ్జరీ ఐటెమ్స్ గానివ్వండి, వాటి మీద ఉన్న జీఎస్టీని 10% నుంచి 13% వరకు తగ్గిస్తొచ్చారు. అంటే 10% అంటే ఎట్లంటే 28% ఉన్న స్లాబ్‌లో ఉన్న వాటిని కొన్ని వస్తువుల్ని 18%కి, 18% స్లాబ్‌లో ఉన్న వాటిని 5%కి తీసుకొనొచ్చారు. కొన్నింటిని జీరో కూడా చేశారు. సో, ఇవన్నీ చేసేటప్పుడు సామాన్య ప్రజలకు ఒక ప్రశ్నొస్తుంది. జీఎస్టీలు తగ్గాయి. దానివల్ల నాకు ఎలాగా లాభం పొందుతుంది? ఒకవేళ నిజంగా నేను లాభపడుతున్నాను మరి ఆ నష్టం ఎవరు భరిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మొదటగా మనం ఆలోచించాల్సింది అసలు జీఎస్టీ. మీరు కొనే ప్రతి వస్తువుకి సంబంధించిన జీఎస్టీ అన్నది రైట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కింద రిటైలరు, కస్టమర్ దాకా అది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే వస్తుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అతను కూడా ఎవరి దగ్గర కొంటాడు కదా రా మెటీరియల్, అక్కడ కూడా జీఎస్టీ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ వీటన్నిటికీ డిఫరెంట్ జీఎస్టీలు కాకుండా ఒకే జీఎస్టీ. దానికి ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలో ఇన్పుట్ కింద వాళ్ళకి ఇన్పుట్ జీఎస్టీ వస్తుంది. వాళ్ళు కట్టాల్సిన జీఎస్టీలోంచి అది మైనస్ అవుతుంది. మిగిలిన వాళ్ళు కడతారు. లేదా ఎక్స్ట్రా ఏదైనా ఉందంటే అది వాళ్ళకి ఇన్పుట్ జీఎస్టీ కింద అలా ఉంటుందన్నమాట. సో, సామాన్యులకి ఏం జరిగింది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గతంలో ఎవరైనా కానీ ఒక ఏసీ కొన్నారనుకుందాం. ఒక రూ. 50,000 ఏసీ కొన్నారనుకుందాం. ఆ రూ. 50,000 ఏసీ అంతకుముందు 28% జీఎస్టీలో ఉండేది. అంటే 50,000 ప్లస్ మరొక 9,000 అంటే రూ. 59,000 50,000 ప్లస్ 28% దాంట్లో అంత అమౌంటు వాళ్ళు కట్టాల్సొచ్చేది. ఇప్పుడు దాన్ని ఏమైపోయింది? 28% జీఎస్టీ నుంచి 18% జీఎస్టీ తగ్గింది. ఆ తగ్గడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు 50,000 ప్లస్ 9,000 59,000 కడితే సరిపోతుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో ఆయనకు అది లాభం అవుతుంది. కానీ అతనికి ఏమవుతుంది? అతను 28%లో కొన్నప్పుడు ఆయనకి 28%కి సంబంధించిన ఇన్పుట్ జీఎస్టీ వచ్చింది. ఇప్పుడు 18% అమ్మారు కాబట్టి ఆ 18% జీఎస్టీ మాత్రం అతనికి వస్తుంది కాబట్టి మిగిలిందైతే అతనికి ఏముంటుంది? ఇన్పుట్ జీఎస్టీ కింద ఉంటుంది. అతను ఇంకో చోట వాడుకుంటాడు దాన్ని. సో, అక్కడ వాళ్ళకి మనకి వచ్చిన నష్టం లేదు. ఇక్కడ నష్టం ఎవరికి వస్తుంది అంటే గవర్నమెంట్‌కి. అంటే ఇండైరెక్ట్‌లీ మనకే. ఎందుకు? ఏదైతే జీఎస్టీ పేరుతో తగ్గుతున్న ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయము యూజువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలకు గానివ్వండి, సంక్షేమ పథకాలకు గానివ్వండి, గవర్నమెంట్ నడవడానికి అవసరమైన వాటిని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తగ్గిన అమౌంట్, ఆ తగ్గిన అమౌంట్ ఎక్కడికి పోతుంది? ఆ తగ్గిన అమౌంట్‌ని మళ్ళీ ఇదే ప్రభుత్వం మరో రూపంలో కలెక్ట్ చేయాల్సొస్తుంది. కలెక్ట్ చేయకపోతే మన ఆర్థిక వ్యవస్థ అనేది సంతులనం దెబ్బతింటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బుల్ని ఇంకొక విధంగా అంటే ప్రత్యక్ష పన్నులు, ఆదాయ పన్ను కానివ్వండి, లేకపోతే ఏవైనా సెస్ల పేరుతో వాటిని మళ్ళీ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఓవైపు మనకది లాభం చేకూరినా దాని నిజమైన ఫలాలు మన దాకా అందినా అది ఇంకో రూపంలో ఖచ్చితంగా మళ్ళీ మన దగ్గర నుంచి కలెక్ట్ చేయబడుతుంది. బట్ దాన్ని అవి ఇండైరెక్ట్ టాక్సెస్, డైరెక్ట్ టాక్సెస్ ఈ క్యాలిక్యులేషన్లు, ఈక్వేషన్స్ వేరే ఉంటాయి. దీనిలో నష్టపోయే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు అంటే రీటైలర్స్ కానివ్వండి, కొంతమంది ఏంటంటే డిస్కౌంట్స్ ఇవి చేసే క్రమంలో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే కొన్న వస్తువులు ఉంటే దానికి ఆల్రెడీ 18%, 28% జీఎస్టీ పెట్టి కొనేసరికి ఇప్పుడు 18% కొంటే అతనికి వచ్చే అది ఉంటుంది సార్. అది అది అతను నష్టం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ పోటీ ప్రపంచంలో ఒకవేళ ఆయన రేట్లు తగ్గించాము. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం బిగ్ బిలియన్ డేస్ అని అలాంటివి చేసింది బాగా రేట్లు తగ్గించేసి అమెజాన్‌లోను, ఫ్లిప్‌కార్ట్‌లోను వాటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని రీటైలర్లు అందుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి 5-7% వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ పడే అవకాశం ఉంది అన్నది మామూలుగా ఎకనామిక్స్‌లు కానివ్వండి, లేకపోతే ఆర్థిక నిపుణులు కానీ చెప్తూ ఉంటారు. సో, ఆ విధంగా చూసినప్పుడు జీఎస్టీ తగ్గింపు అన్నది సామాన్య ప్రజలకు, అందులో ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఎవరైతే వాడతారో వాళ్ళందరికీ మంచిది. హెల్త్ కేర్ ఇండస్ట్రీ కనెక్టెడ్‌గా ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవాళ్ళు లేదా ఇంకో రకంగా ఈ హెల్త్ కేర్ రిలేటెడ్, హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే కొంటున్నారో వాళ్ళందరికీ కూడా దీనివల్ల అడ్వాంటేజ్ వస్తుంది. కానీ ఈ అడ్వాంటేజ్ వచ్చే క్రమంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే గతంలో ఎంత రేట్ ఉంది, ఇప్పుడు నాకు ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల ఎంత లాభం వచ్చింది, దీన్ని మీరు అడగకపోతే మాత్రం వాళ్ళు పాత రేట్లకి అమ్మే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దాని మీద ఎంఆర్పీ ఉంటుందిగా. దాని మీద డిస్కౌంట్ చేసి ఇచ్చేటప్పుడు అది 28% జీఎస్టీలో ఉందో 18% జీఎస్టీలో ఉందో తెలియకపోతే ఆ రేట్ అనేది మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. అది వాళ్ళకి లాభం అవుతుంది, అడిషనల్ లాభం అవుతుంది, 10% ఎక్స్ట్రా లాభం అవుతుంది. కాబట్టి
వాడన్నీ చూసుకొని జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది.